అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యాంశం ఏమిటంటే జనసేన నాయకుడు ఎలాగుంటే వారి కార్యకర్తలు కూడా అలాగే ఉంటారనేటానికి ఇదే నిదర్శనము. మనం ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అప్పనపల్లి అనేటువంటి గ్రామంలో బాలబాలాజీ వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి దివ్యక్షేత్రం అది. ఆ క్షేత్రంలో వీరు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుపడుతుంది. సనాతన ధర్మం అంటూ గొంతు చింపుకొని కాషాయ గుడ్డలు కట్టి పిచ్చి కుక్కలా రెచ్చిపోయే ఈ పవన్ కళ్యాణ్కి మరి కళ్ళు చెవులు దొబ్బాయో తెలియదు గాని ఇంత పవిత్రమైన దేవస్థానం సమీపంలో దళితులు నివసిస్తారు. ఇది ఎక్కువగా దళితులు ఉండే గ్రామం అనే చెప్పాలి అప్పనపల్లిలో. కానీ ఇక్కడ ఉన్నటువంటి కుల వివక్షత ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ముఖ్యంగా వీరి యొక్క కులానికి చెందిన వారు పిచ్చి కుక్కల రెచ్చిపోతూ నిన్న ఏదో ఆయన బర్త్డే జరిగిందంట, రెండో తేదీ బర్త్డేకి విచక్షణ మరిచి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారనడానికి ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలే నిదర్శనం. వీళ్ళు మనుషులా కాదా సభ్య సమాజం దిగ్గుపడుతుంటే ఈ పిచ్చి కళ్యాణ్ ఎక్కడ పడుకున్నాడో తెలియకుండా ప్రజలందరూ అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీరు మనిషి జన్మెత్తితే ఒక్కసారి సనాతన ధర్మం గుర్తు తెచ్చుకో, బుద్ధి జ్ఞానం ఉంటే ఇటువంటి పనులు చెయ్యకని నీ కార్యకర్తలకు ఉద్బోధించాల్సింది పోయి ఎక్కడ పాకున్నావు నువ్వు? మనిషి జన్మ కాదా అని చెప్పి యావత్ సభ్య సమాజం నిన్ను ప్రశ్నిస్తుంది. కానీ నువ్వెక్కడా కనపడవే, నీకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. నువ్వు ఎప్పుడప్పుడు పిచ్చి కుక్కలా గరడం తప్ప నీకు ఏ జ్ఞానము లేదు, నీకు ఇంగిత జ్ఞానము లేదు, జ్ఞానమే లేదు. నీ యొక్క బ్రతుకు ఒక బ్రతుక అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ పిచ్చి కుక్కలు ఎలా రెచ్చిపోయాయో ఒక్కసారి మనం ఈ వీడియో చూద్దాము. అప్పనపల్లిలో ఎటువంటి బ్యానర్స్ ఏర్పాటు చేశారో ఆ వివాదం కూడా ఒక్కసారి చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్లెక్సీపై వివాదాస్పద వ్యాఖ్యలు ముద్రించారు. ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై జిల్లా పేరును ఆ సీమ ఈ సీమ అంటూ మార్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైషమ్యాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ప్రకారం జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేర్కొనాలని స్పష్టం చేశారు. మరోవైపు పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఫ్లెక్సీలు ముద్రించే షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది ప్రింటింగ్ చేసి ఫ్లెక్సీగా ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఐ భీమరాజు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ పిచ్చి కుక్కలు ఈ యొక్క దేవదేవుడైనటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి ఈ అప్పనపల్లి గ్రామంలో ఈ పిచ్చి కుక్కలు ఎలాగో కులాన్ని రెచ్చగొడుతూ, ముఖ్యంగా దళిత కులాన్ని ఎలా రెచ్చగొడుతూ పోస్టర్లు వేశారు. కొడకల్లారా పండ పెడతాము, మీరెంత మీ బ్రతుకెంత అంటుంటే ఈ యొక్క జాతిని ఏమనాలా? వీడి జాతిని, వీడిది ఒక జాత, వీడి దున్నపోతూ శంకర జాతి అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలే కాదు దళితులు అందరూ కూడా ముక్త కంఠంతో ఉంటున్నారు. ఈ పిచ్చి కుక్క గతంలో ఏం బాగాడో ఒక్కసారి విందాము ఈ పిచ్చి కుక్క మాటలు. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకు ఎవరు? కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ బ్రతుకు సంగతి మాకు తెలుసు. మీది ముతక బ్రతుకు, పనికిరాని బ్రతుకు, దౌర్బాజీ బ్రతుకు, మీ జాతి మొత్తం అంతే అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, సహనంరా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. ఒరే అందరినీ కొడక అంటావు కదరా కొడక, నీది ఓ బ్రతకారా కొడక, నిన్నందరూ కొడక కొడక అని రాష్ట్ర ప్రజలు అంటున్నారా. నీ కొడుకులు ఎంతమందో నాకు తెలుసు, నువ్వైతే మాత్రము వంట చేత వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకుంటున్నా. ఎదవల్లారా, నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా. నేను పుట్టింది బాపట్లో పుట్టినవాడిని సరా, గుడ్డు కారం తినేవాడిరా నేను. కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు? ఒరే నువ్వు ఐపీఎస్ ఐఏఎస్ అని మేమెందుకంటామరా? నీ బతుకే ముతక, నీ బ్రతుకే ముతక, నీ జన సైనికుడు బ్రతుక, నీ బ్రతుకంతా బ్రతుకే కదా. నీది ఓ బ్రతుకారా, ముతక బ్రతుకురా, నీ బ్రతుకు చెడ అంటున్నారా. మీకు భీమ్లా నాయకులో చెప్పినట్టుగానే మీకు ఒరే భీమ్లా నాయక్ ఏమన్నా భగవద్గీత లుచ్చా? నీ బతుకు చెడ, నీది ఓ బతుకారా లుచ్చా. మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని ఎదవలకి.
శిక్షా ధర్మం కొడకల్లారా మీకు శిక్షా ధర్మం రా. సభ్యత సంస్కారం మట్టి మశానం నీకెందుకుంటాదిరా? నువ్వు పరమ నికృష్టుడివి, నీచుడివి. నీ బ్రతుకంతా నీచ బ్రతుకే కదరా. నీకెక్కడిదిరా నీత జాతాలేని ఊర కుక్క కంటే పిచ్చి కుక్క కంటే అన్యాయమురా నువ్వు. అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. ఒరే నీకు రాజకీయం తెలియదని ఎవరన్నారా? నువ్వు కట్టుబానిసవు కదా నీ బాబు. అదేరా చంద్రబాబురా. చంద్రబాబుకి నువ్వు కటపము కదరా. బానిస బ్రతుకు నీది ఒక బ్రతుక. నీ గురించి నాకు తెలియదా? నీకు రాజకీయాలు ఎందుకు తెలియవు? కొడకల్లారా రెండు బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. ఒరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు తోలు ఒలుస్తా తొక్క ఒలుస్తా తోలు ఒలుస్తా తొక్క ఒలుస్తానంటే నాకు ఒకటి అర్థమవుతుందిరా. నీ బాబు నువ్వు మీ అన్న కలిసి తోళ్ల పరిశ్రమ పెట్టుకొని ఉంటారు. అందుకే తోలు ఒలుస్తా ఒలుస్తా అంటావు. అంతే కదా పవన్ కళ్యాణ్ గారు? చెప్తున్నా పనికి మాలిన వాగుళ్ళు వాగే వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందరికీ నేను బాబు స్వయంగా చెప్తున్నా వినండి బాగా. మీరు మీ నాయకుడికి అడుగులకి మడుగులు ఎత్తితే నాకు సమస్య లేదు. అంటే ఆ యదవల్లో నీ అమ్మ మొగుళ్ళందరూ కూడా ఉన్నారా? యదవా యదవన్నారు యదవా అని అంటున్నారు పవన్ కళ్యాణ్. నీ అమ్మ మొగుడు కూడా ఆ యదవల్లో ఉండి ఉంటాడు. ఎవరుంటే వాళ్ళకి నమస్కారం చేసి తప్పదు, అని వేరే దారి లేదు. అలాంటి కాడికి మీరు వైసీపీ నమ్మే కాడికి జనసేన నమ్మని. మీరు ఈ రోజు నుంచి రాష్ట్ర రాజకీయ చిత్రం ముఖ చిత్రం మారబోతుంది. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు దశాబ్దాలు పోరాడారు. మోడీ గారిని తక్కువ పోరాడలేదు. వాళ్ళ మీద అపారమైన గౌరవం ఉంది. అలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రజలు సహనంతో ఉన్నారు కాబట్టి నిన్ను నీ వీర మహిళలను నీ వీర సైనికులను గొడ్డలి ఉడదీయకుండా ఉన్నారా? నీకు పోయే కాలము దగ్గర పడింది. భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు, రాష్ట్ర స్థాయి నాయకులకి తెలుసు, మాకు తెలుసు. ఏమి చెప్పినావు పావలా కళ్యాణ్? సిద్ధాంతంతో కూడిన రాజకీయాల బ్రోకరేజం అని చెప్పురా. ఒరే నీడివో బ్రతుకారా. బ్రోకర్ బ్రతుకు బతుకుతా గంటకొక జెండా మారుస్తావు, పూటకొక వేషం వేస్తావు, గంటకొక దానితో నీ బతుకొచ్చాడా మళ్ళానంట. సిద్ధాంతముతో కూడిన రాజకీయాలు చేసే నీ మొఖమారా, నీ మొఖములో మంటేట. నీడివో బ్రతుకారా. నువ్వు అలాగుంటే నీ జన సైనికులు ఎలాగుంటారా? నీలాగే ఉంటారు. వాళ్ళు నిరూపిస్తున్నారా? భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు, రాష్ట్ర స్థాయి నాయకులకి తెలుసు, మాకు తెలుసు. నా వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూశారు కదా ఈ యొక్క డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ గతంలో ఎలాగ పిచ్చి కుక్కలా రెచ్చిపోయాడో. సోషల్ మీడియాలో అయితేనేమి, పబ్లిక్ మీటింగ్ లో అయితేనేమి అప్పుడు ఎవరు విన్నేమనలే. కానీ ఇప్పుడు ఈడు బాబు చంద్రబాబు ఓ రెచ్చిపోతున్నాడు. సోషల్ మీడియా టార్గెట్ చేసేస్తున్నారట. సోషల్ మీడియాలో ఎక్కువ మాట్లాడితే లోపలేసేస్తాడంట. వాడిది ఒక బ్రతకాని ప్రజలందరూ అడుగుతున్నారు. కాలం గడిచిపోతా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు విన్నారు కదా ఈ దౌర్భాగ్యుడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా. ఇంతకంటే నీచమైనటువంటి రాజకీయవేత్త ఈ యొక్క దేశంలో ఉండడు. అందరికీ నమస్కారము. బాయ్.